ఒక కుండను తీసుకున్నాను. ఆ కుండలో ఒక గ్లాస్ వాటర్ పొయ్యాలి. దాంట్లో మన చేత్తో ఒక గుప్పుడు కరెక్ట్‌గా ఒక గుప్పుడు ఆకు పట్టుకుని, ఒక గుప్పుడు ఆకు వేసుకోవాలి. దాంట్లో 2 స్పూన్లు జీలకర్ర వేసి కలుపుకోవాలి. మునగాకు కాడలతో సహా వేసుకోవాలి. చిన్ని కాడలు, పెద్ద పెద్దవి కావు. మునగాకులో ఏసి, విటమిన్స్, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ ఉంటది. మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది మునగాకు. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. మధ్యలో కదుపుకుంటూ ఉండాలి. ఒక గ్లాస్ వాటర్ సగం వాటర్ అయ్యే వరకు మనం ఉంచుకోవాలి మూత పెట్టి. జీలకర్ర మనకి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. కడుపులో ఏర్పడే అల్సర్ని నివారిస్తుంది జీలకర్ర. అలాగే మనకి అధిక రక్తపోటు సమస్యని తగ్గిస్తుంది. జలుబు దగ్గులు ఉంటే కూడా జీలకర్ర వాటర్ తాగామనుకో మనకు తగ్గిపోతుంది. వెయిట్ లాస్ అవ్వడానికి ఈ జీలకర్ర వాటరు, ఈ మునగాకు వాటర్ కూడా బాగా ఉపయోగపడుతుంది. అలా మరిగిపోయినవి చూసారా, ఇప్పుడు ఇలా వడగొట్టుకోవాలి మనం. చూసారా, ఒక గ్లాస్ వాటర్కే సగం అయిపోయింది చూసారా. అలాగా తగ్గితేనే మనకి తాగడానికి బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం సర్వింగ్ చేసుకునే గ్లాసులోకి తీసుకుంటే మనది వాటర్ రెడీ. జీలకర్ర మునగాకు వాటర్. ట్రై చేయండి ఫ్రెండ్స్, మునగాకు వాటర్ చాలా బాగా పనిచేస్తుంది. పుదీనా తర్వాత మజ్జిగ, పెరుగు తీసుకున్నాను. మీగడ లేని పెరుగు 2 గెరిట్లు తీసుకున్నా. జీలకర్ర పొడి 1 స్పూన్ వేసాను. వాటర్ 1 గ్లాస్ వాటర్ వేసాను. పలచగా తరుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకుంటున్నాను. మజ్జిగ మనకి తాగడం వల్ల మనకు దాహం తీరుతుంది, వేడి తగ్గిస్తుంది. అలాగే మజ్జిగలో సోడియం, కాల్షియం ఉంటాయి. బీపీ తగ్గిస్తుంది. ఉప్పు వేసుకోకూడదు ఫ్రెండ్స్. లో బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు వేసుకోండి. వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు ఉప్పు వేసుకోకండి. మరి మజ్జిగ అది మీగడ లేకుండా పెరుగు వేసుకుని తరుపుతున్నాం కదా, మనకి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది దీనివల్ల. ఈరోజు గ్యాస్ట్రిక్ సంబంధించి మీకు అన్నీ చూపిస్తున్నాను. గ్యాస్ట్రిక్ సంబంధించి గ్యాస్ట్రిక్ అన్నది ఈ రోజుల్లో అందరికీ కామన్ అయిపోయింది. అందరూ డైటింగ్ ఎక్కువ చేయడం వల్ల గ్యాస్ వస్తుంది. గ్యాస్కి కారణం మెయిన్ మనం నమిలి తినాలి. ఫుడ్ నమిలి తినకపోతే మనకు గ్యాస్ వస్తుంది. మనం టీవీలు చూస్తూ ఫుడ్ ఎంత తింటున్నామో తెలియకుండా తినేస్తున్నాం. అందువల్ల కూడా గ్యాస్ వస్తుంది. గ్యాస్ రావడానికి మళ్ళీ మనం మందులు వాడడం వల్ల కూడా ఇంగ్లీష్ మందుల వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ గ్యాస్ వస్తుంది. మన గ్యాస్ తగ్గాలంటే మన ఇంట్లోనే మంచి చిట్కా ఉంది. ఇవాళ మీకు చూపించాను కదా, జీలకర్ర వాటర్. ఈ జీలకర్ర వాటరు తాగితే, జీలకర్ర మునగాకు వాటర్ మనకి గ్యాస్కి మళ్ళీ అసలు మెడిసిన్ వేసుకోకుండానే తగ్గిపోతుంది. చాలా బాగా పనిచేస్తుంది ఈ వాటర్. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నప్పుడు ఇలా జీలకర్ర మునగాకు తెచ్చుకుని 1 గ్లాస్ వాటర్కి సగం అయ్యే వరకు మరగబెట్టుకుని తాగాలి. తాగితే మీకు గ్యాస్ అన్న సమస్య మళ్ళీ అప్పటికే రాదు. అంత బాగా పనిచేస్తుంది. మనం బాగా గ్యాస్ ఉన్నప్పుడు ఇలాగా ఉప్పు, సాల్ట్ లేకుండా వేసుకోవాలి. మజ్జిగ, పల్చడి మజ్జిగ, కమ్మటి మజ్జిగ, పుల్లటి మజ్జిగ పనికిరాదు. కమ్మటి మజ్జిగలో పుదీనా, కొత్తిమీర, జీలకర్ర పొడి వేసుకుని ఇలా కమ్మటి మజ్జిగ మీకు గంటకి తాగితే గ్యాస్ ప్రాబ్లం బాగా ఫాస్ట్గా తగ్గిపోతుంది. అలాగే పుదీనా వాటర్.
ఈ పుదీనా వాటర్ కూడా పుదీనాకి గ్యాస్ సమస్య తగ్గిపోతుంది. మనం పుదీనా వాటర్ లాస్ట్ టైం ఒకసారి చెప్పాను మీకు, వాటర్లో పుదీనా వేసుకుని తాగండి వెయిట్ తగ్గుతారు, అలా గ్యాస్ కూడా రాదండి. ఈ వాటర్ ఇలా గ్యాస్ ఉంది అన్న బాధపడే వాళ్ళు ఇలాగ వాటర్లో పుదీనా వేసుకుని ఆ వాటరే కంటిన్యూగా తాగితే గ్యాస్ సమస్య పూర్తిగా పోతుంది. తర్వాత అంజీరా పళ్ళు కూడా మీకు అంజీరా ఈ కంపెనీ చూపిస్తాను, ఇలా ఉంటాయి అంజీరాలు. ఈ అంజీరాలు కూడా మీకు గ్యాస్ అనేది 2 అవర్స్కి ఒక్కసారి మీరు టైం టు టైం ఫుడ్ తినాలి. అలాగే గ్యాస్ అనేది మీకు ఖాళీ స్టమక్ ఎప్పుడు ఉండకూడదు. మీకు ఖాళీ స్టమక్ ఉంటే గ్యాస్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు మీకు ఆకలి వేసింది అన్నప్పుడు ఒక 2 బిస్కెట్లైనా తినండి, లేదనుకో ఇలాగా ఒక గ్లాస్ మజ్జిగైనా తాగండి. నేను మజ్జిగ తాగను అన్న వాళ్ళు కనీసం ఇలా పుదీనా వాటర్ అయినా తాగండి. ఏదో ఒకటి తాగితే ఖాళీ స్టమక్లో ఉండకూడదు. ఎప్పుడు ఖాళీ స్టమక్తో ఉండకుండా కంటిన్యూగా ఏదో ఒకటి 2 అవర్స్కి ఏదో ఒక ఐటెం, మీ టిఫిన్ ఏంటి, భోజనం ఏంటి, ఏదైనా సరే మసాలా ఐటమ్స్ అస్సలు తినకూడదు. గ్యాస్ ఉన్న టైంలో మసాలా ఐటమ్స్ అస్సలు తినకూడదు. మసాలా తింటే గ్యాస్ ఇంకా పెరిగిపోతుంది. ఇలా కమ్మగా ఉన్నవి తినాలి, కారం తక్కువ తినాలి, అప్పుడు మీకు గ్యాస్ తగ్గిపోతుంది. ఇలా అంజీరా తిన్నారనుకో వెయిట్ తగ్గుతారు. మనకి స్టమక్కి అంజీరా కూడా 2 అంజీరా తినాలి. ఒక మనిషి రోజుకి 2-3 అంజీరా తినాలి, అంతకుమించి ఎక్కువ తినకూడదు. ఏదైనా మితంగా తినాలండి, ఎక్కువ తినకూడదు. ఇది నమిలి చిన్న ముక్క నమిలి తినాలి. అలా తింటే మీకు గ్యాస్ సమస్య ఉండదు. అది మీకు ఇవన్నీ నేను పాటించినవే మీకు చెప్తున్నాను. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. గ్యాస్ సమస్య లేకుండా ఒక్క బెల్ట్ వేసుకోకుండా చక్కగా మనం ఆరోగ్యంగా ఉంటాం. అది డైటింగ్ చేసి ఒకరోజు డైటింగ్ చేస్తారు, మీరు వెయిట్ తగ్గిపోవాలని చెప్పి అనుకుంటారు. అలా కాదు, మనం ఉండేది కనీసం 70-80 ఇయర్స్ ఉంటాం. మన బాడీ ఒక్కసారి ఒక్కసారి అలవాటు అయిపోతే అదే పద్ధతి ప్రకారం మనం తినాలి తప్ప చేంజ్ చేసి ఒకసారి మానేస్తాం, వెయిట్ తగ్గుతాం. కానీ మళ్ళీ రెండోసారి రోజు మీరు కనీసం 1 వీక్ తర్వాత మళ్ళీ తిన్నారని కాదు, మీకు కనీసం డైజెషన్ కూడా అవ్వదు. అలా ఎందుకు కష్టపడాలి? మనం హెల్తీగా తిని వెయిట్ తగ్గాలి, వాకింగ్ చేసుకోవాలి, యోగా చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. దానివల్ల మన హెల్త్ ఆరోగ్యంగా తింటూ వెయిట్ తగ్గుతూ ఆరోగ్యంగా ఉంటాం. హాస్పిటల్కి వెళ్ళే పని లేకుండా ఉంటుంది. నేను పాటించినవన్నీ మీకు చెప్తున్నాను. మీకు నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏదైనా నేను తప్పు మాట్లాడితే మీరు మళ్ళీ చెప్పండి, నేను మళ్ళీ సెట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.